బేసిక్ కాన్సెప్ట్ క్యారెక్టరైజేషన్స్ వచ్చి అన్నీ బాగున్నాయి. నాగార్జున గారు అయితే మాత్రం హీ లివ్ ద క్యారెక్టర్. కింగ్ ఎప్పటికైనా కింగే. ఆయన ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయని టాలీవుడ్ ఆడియన్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ క్యారెక్టర్ కూడా నాగార్జున గారు చాలా బాగా చేశారు. నాకు తెలిసి ఇట్లాంటి క్యారెక్టర్ చేయడం నాగార్జున గారు టోటల్లీ ఫస్ట్ టైం. ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ ఇది ఆయనకి. హోప్ఫుల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఆయనకి వస్తాయని అనుకుంటున్నా. అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్న పీక్స్. అంటే ఒక బిచ్చగాడిలాగా అంత స్టార్ హీరో ఒక బిచ్చగాడిలాగా చేయడం అనేది మాటలు కాదు. రోడ్ల మీద అడుక్కోవడమే కాదన్న, లిటరలీ డంపింగ్ యార్డ్లలో చెత్త కుప్పల్లో ఆయన్ని చూపించారు. సో ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. ఒక్కొక్క చోట ఏడిపిస్తారు కూడా. రష్మిక గారిది కూడా మంచి సపోర్టింగ్ రోల్ ఉంది. ఓవరాల్గా మూవీ మాత్రం నాకైతే నచ్చింది. బట్ అదే ఇప్పుడు ఒక మనిషిని డబ్బు ఎంత దిగజారిపోయేలా చేస్తుంది అని కనుక మనకి చూపించారు. అది సొసైటీలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా మనం తీసుకోవచ్చు, కానీ ఒక కమర్షియల్ మూవీలా దానికి సక్సెస్ అయితే మాత్రం రాలేకపోవచ్చు. నేనైతే ఒక 3.5 దాకా ఇస్తాను రేటింగ్. డైరెక్షన్ గురించి మాట్లాడాలి అంటే ఆయన జానర్ నుంచి బయటకు వచ్చి టోటల్గా ఆయన కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆయన కైండ్ ఆఫ్ డైరెక్షన్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ టైం ఇలాంటి సినిమా మనకు చూపించడానికి ట్రై చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ అటెంప్ట్. నాకు శేఖర్ కమ్ముల గారు చూసిన మూవీస్ అన్నిటిలో మాత్రం ఇది చాలా కొత్తగా రొటీన్కి భిన్నంగా కనిపించింది. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ టేకింగ్, ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ స్క్రీన్ ప్లే. సో శేఖర్ కమ్ముల గారు మీరు ఇలానే కొత్త సినిమాలు మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తాము. అఫ్కోర్స్ కమర్షియల్ సక్సెస్ అనేది ప్రొడ్యూసర్ గారు ముందే చెప్పారు. శేఖర్ కమ్ముల గారు కూడా ఇంతకు ముందే హింట్ ఇచ్చారు మనకి ప్రెస్ మీట్స్లో. జనాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుండు, ఒక 10 నెలల తర్వాత సంవత్సరం తర్వాత దీన్ని గుడ్ ఫిలిం కల్ట్ ఫిలిం అనే దానికన్నా అని. అదే అవుతుంది. సో ప్రొడ్యూసర్స్ అనుకునేవాడిని, బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున కన్నా ధనుష్ చాలా అంటే చాలా మెచ్చుకుంటారు అనమాట. ఇంకా రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి కొంచెం వేస్ట్ అని చెప్పుకోవాలి. ఆవిడ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బట్ ఏంటంటే క్యాస్టింగ్ కోసం గ్రాండ్ ఇయర్ కోసం తెచ్చుకున్నారు అంతే. బట్ శేఖర్ రాసుకున్న కథని ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. ఏది చెప్పాలనుకున్నా అది క్లియర్గా చెప్పారు. బట్ సినిమాలో ఏంటంటే లాగ్ ఎక్కువైంది. 3 గంటల 15 నిమిషాలు అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ఎక్కడ బోర్ కొట్టదో, కొన్ని సీన్లు బోర్ కొడుతుంది. బట్ ఏమైనా ట్రిమ్ చేసే అవకాశం ఉంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందన్న. బట్ ఎమోషనల్ టచ్ మాత్రం చాలా ఉంటుంది సినిమా. లాస్ట్ 40 minutes అయితే ఎమోషనల్గా చాలా టచ్ అవుతుంది. ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషనల్ సీన్స్లో ఆయన దేశం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా పోయిరా సాంగ్ అయితే థియేటర్లో చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆ సింగిల్ థియేటర్లో అయితే నిజంగా డాన్స్ కేకలేస్తారు. అంత కొరియోగ్రఫీ, ఆ బేస్ సౌండ్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా శేఖర్ గారు ఏదైతే రాసుకున్నారో సినిమా లెంత్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది ఒకటే మైనస్. బట్ నాగార్జున గారు అయితే మాత్రం ఆయన క్యారెక్టర్ అంతా రెగ్యులర్గానే ఉందనిపించింది. ఆయన యాక్టింగ్ రెగ్యులర్గా అనిపించింది. బట్ నాగార్జున గారి కన్నా నిజంగా జీవించారు. అంటే ఈ క్యారెక్టర్లో ధనుష్ తప్ప ఇంకెవరో చేయలేరు అన్నంత విధంగా మనకి ధనుష్ మైమర్పించారనమాట. సో ఓవరాల్గా ఎవరైతే వస్తారో సినిమాకి కుబేరా సినిమా కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చన్న. బట్ ఎమోషనల్గా చాలా బాగా టచ్ చేశారు. ఎవ్రీ సీన్లో కూడా మనం టచ్ అవుతాం. బట్ ఓన్లీ క్లాస్ ఒక 2-3 సీన్లు మాస్ సీన్స్లో మనం గూస్ బంప్స్ తెప్పించిన ఓవరాల్గా ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మైనస్ అండ్ లెంత్ 3 గంటల 15 నిమిషాల్లో కూర్చోబెట్టలేదనే చెప్పాలి. సినిమా ఇంకొక 30 minutes ట్రిమ్ చేస్తుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నా. బట్ ఇది ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో మనం చెప్పలేము. బట్ నా ఓవర్గా చూసుకుంటే సినిమా బాగానే ఉంది. బట్ లెంత్ ఎక్కువైందంటే. సో ఓవరాల్గా ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ. ఈ జనరేషన్కి ఫస్ట్ అంత ఎక్సైటింగ్గా ఉండదు. బట్ పబ్లిక్ టాక్ మాత్రం పాజిటివ్గా వెళ్ళి తర్వాత చూడాలనిపిస్తుంది. దెన్ ఆ తర్వాత దీంట్లో ఉన్న మెయిన్ శేఖర్ కమ్ముల ఏమైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ జనాలు మెల్లగా ఎక్కుతాయి అనమాట. మనకి అమౌంట్ తీసుకొచ్చి పెట్టకపోయినా కానీ మంచి పేరు తెచ్చి పెడతాయంటారు. ఇది శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్ అయినప్పటికీ ఇది పేరు విషయంలో చాలా గొప్ప ఫిల్మ్. ఇది నాగార్జునకి అయితే ఎక్స్ట్రాడినరీ. నాగార్జున ఫ్యాన్స్కి అయితే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే ధనుష్ కూడా, అలాగే మన రష్మిక మందన కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ, మస్ట్ వాచ్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్మిక మందన చాలా బాగా నటించింది. మొత్తం నలుగురు కూడా మీకు నాగార్జున కానివ్వండి, ధనుష్, రష్మిక మందన, అలాగే కొత్త న్యూ విలన్ నలుగురు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాలో అవార్డు వస్తుంది. శేఖర్ కమ్ములకి ఇది ఒక ఇక మైనస్ పాయింట్స్ గురించి చూడొద్దు. అందులో ఉన్న ప్లస్ పాయింట్స్ కనుక తీసుకుంటే మైనస్ పాయింట్స్ అనేది మనం పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఎట్ ఆల్. ఓకే, నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసామని చెప్పి.
అది అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. ఒక ఏంటి హైలైట్స్ అంటే 3 hours మూవీ కదా, ధనుష్ అండ్ నాగార్జున కాంబినేషన్ వర్కౌట్ అయిందా? ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్ అండ్ నాగ్ సార్ వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందునట్లేరు, హీ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, దేవి గారు బాగా చేస్తారు. సో అంటే రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యా గుడ్, ఎవ్రీవన్ లైక్ యాక్టెడ్ దేర్ ఓన్. సో అసలైన పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చా ఇది? అంటే అట్లని కాదండి, శేఖర్ కమల గారు ఇంతకుముందు చేశారా, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే శేఖర్ చేసినట్లేదు, ఇట్స్ లైక్ గౌతమ్ సార్ రేంజ్ ఉంది. థ్యాంక్ యూ. పోయిరా 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 మామ, ఈ సినిమాకు వచ్చి చూడండి రా మామ. సినిమా చూసి ఫుల్ ఎంజాయ్, అందరు రావచ్చు. ముందే ఇన్ని రోజుల నుంచి మంచి సినిమా లేక కళ్ళు కాయలు కాచినాయి. కానీ శేఖర్ కమ్ముల 2.0 సినిమా తీసిండు. అసలు ఎట్లుందాడు సినిమా? శేఖర్ కమ్ముల ఎట్లా తీసాడు? న్యాచురల్గా మొత్తం రియల్ లొకేషన్ న్యాచురల్గా తీసింది, ఎక్కడ ఇది లేదు. అసలు నిజం చెప్పాలి, నాగార్జున సార్కి హ్యాట్సప్. ఇట్లాంటి రోల్ చేసి ఆయన దీనిలో జీవించిండు. ధనుష్ అంటే ధనుష్ కనిపించాడు, దేవ అనిపిస్తాడు దీనిలో. ఏం యాక్టింగ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే భిక్ష గాని లాగానే ఉన్నాడు. హీరో అంటే ఎట్లా లాస్ట్ గానే ఫైట్ చేస్తాడు, ఏదో చేస్తాడు, ఊహిస్తాం. అట్లా లేదు, లాస్ట్ వరకు భిక్ష గాని రోల్లోనూ జీవించిండు ఆయన. రష్మి కూడా మొత్తం న్యాచురల్ శేఖర్ కమ్ల డైరెక్షన్ అట్లా ఉంది. కానీ వేరే లెవెల్. 3 గంటలు మనం అనుకోవడం, కానీ ఎక్కడ కూడా ఒక్క నిమిషం ఇట్లా అనిపించదు. ఆ బీజిఎం కానీ మ్యూజిక్, ఆ బీజిఎం ఇట్లా నడిపిస్తుంది సినిమా. ఏం జరుగుతాయి అనిపిస్తుంది. ఆ సస్పెన్స్ కాదు, థ్రిల్లర్ కాదు, కానీ ఆ మ్యూజిక్ లో అట్లా మనం తీసుకెళ్తుంది. తీసుకొస్తాయి మామ, చెప్తా అంటున్నా. రారా రారా మామ, పోయిరా పోయిరా మామ. 500 కోట్లు అయితే పక్క. తెలంగాణ, ఆంధ్ర 200 కరోడు, అక్కడ తమిళ్లో 200 కరోడు, హిందీలో అయితే 100 కరోడు పెడుతుంది. ఎందుకంటే మొత్తం ముంబైలో జరిగింది. యాక్టర్ మొత్తం A to Z మంచిగా జీవించిండ్రు, మ్యూజిక్ మంచిగా ఉంది. చెప్పిన నాగార్జున 5 స్టార్స్ దండ పెట్టాలి. ఇట్లాంటి క్యారెక్టర్ చేసిండు, జీవించిండు. ఆయన యాక్షన్ స్టార్ హీరో లాగా లేడు, ఆయన కనిపించాడు. ఆయన పేరు దీపక్ రోల్ అయితే ఆయన జీవించేసింది. ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం ఎంట్రెన్సే హై లెవెల్ ఉంటాయి, వేరియేషన్ వస్తాయి. ఇట్లా ఏం లేదు, ఎంట్రెన్సే ఒక మంచి న్యాచురల్గా ఉంది. మొత్తం సినిమాతో న్యాచురల్గా నటించడం మంచి అనిపించింది. ఎక్కడ మనకు ఆ స్టార్లు వీళ్ళు యాక్టర్స్ ఎవరు అనిపించారు. సినిమా అంతా స్లోగా మంచి ఉంది, అందరు ఎంజాయ్ వచ్చి చూడవచ్చు, ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడవచ్చు. పాటలు మంచి ఉన్నాయి, మ్యూజిక్ మంచి ఉన్నాయి, అందరు యాక్టర్ మంచి చేసి, అందుకే అందరు ఒకటే వచ్చి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. విలన్ గేమ్ కాదు, దాంట్లో చాలా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశారు. మీరు చూస్తే అసలు ఎక్దమ్ ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. ఓకే రైట్. नहीं बोलना चाहते, नहीं शंकर मैं नहीं बोलना चाहता. Excellent, mind blowing, how people get quick rich, ఆ క్విక్ రిచ్ ని కూడా, అండ్ హౌ దే ట్రీట్ బెగ్గర్స్. ఆ బెగ్గర్స్ ని కూడా, ఎవ్రీవన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ నా, ఎవ్రీవన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని ఆ మూవీలో ధనుష్ గారు చూపించారనమాట. అంతే, థ్యాంక్ యూ. నాగార్జున క్యారెక్టర్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. అంటే యూ డోంట్ గెట్ కరెక్ట్. హీ వాజ్ లాయల్, వెరీ లాయల్. బట్ లాయల్ పనికిరాదు మనీ ముందు. మనీ సో అందరినీ కొనేస్తుంది, అంటే రిచ్కున్న అంత పవర్ అనమాట. సో బట్ ఎట్ ద ఎండ్ ద నాగార్జున లాయాలిటీ అది అంతా లాస్ట్లో చూపించుకున్నారు. మళ్ళీ కేమ్ బ్యాక్, మళ్ళీ అదంతా మర్చిపోయారు. కరప్టెడ్ నాగార్జున బికేమ్ ఒరిజినల్ నాగార్జున. శేఖర్ గారు చూపించింది అదే. ముందు నుంచి ఉన్న క్యారెక్టర్ని మార్చలేరు. నాగార్జున వాజ్ లాయల్, ఎథికల్, అంత సిబిఐ ఆఫీసర్ చాలా కరెక్ట్గా ఉండే. బట్ ఆయన కూడా డబ్బుతో కొనేశారు. అంత లాయల్గా ఉన్న ఆయన జైల్లో పడేశారు. ఆయన కొంచెం డబ్బు విషయంలో, ఫ్యామిలీ విషయంలో కొంచెం అమ్ముడు పోయారు. బట్ అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ బ్యాక్ రోడ్. సో థ్యాంక్ యూ. ధనుష్ క్యారెక్టర్ టాలీవుడ్ లో ఇంకెవరైనా చేయగలరా? ధనుష్ క్యారెక్టర్ మైండ్ బ్లోయింగ్. టాలీవుడ్ లో ఇంకా ఏ హీరో అయినా చేయగలరా క్యారెక్టర్? No way. Dhanush is excellent, mind blowing, you know. Very nice. Out of my rating and this one. I would give him 5 out of 4.5. And moment you see from the right to the start to the end, you know, you feel like watching only. He is nowhere being bored. Okay, thank you. Thank you, thank you so much. కుబేరా మంచి బ్లాక్ బస్టర్ అండి. ఈ రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ డిసప్పాయింట్మెంట్ చేసే కానీ కుబేరా మాత్రం మంచి మటన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది.
టైం ఉంటే ఇంకొక షోకి వెళ్ళాలనిపిస్తుంది నాకు ఈ కుబేరాకి. బాగుంది, చాలా బాగుంది. రన్ టైం ఎక్కువ అని ఫీల్ అయింది తప్ప ఓవరాల్గా ఎక్కడ లేదు, చిన్న మైనస్ ఉండదు, అన్ని ప్లస్లే. అమెజాన్ ప్రైమ్ కొనంటుంది సినిమా, మంచి వాళ్ళకు కూడా లాభాలు తెచ్చి పెడుతుంది. రేపటి నుంచి అయితే సినిమా అంతా కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టుకోవాలి బయట. యాక్టింగ్ ఏం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ యాక్టింగ్లో ఎవరిగారు పెర్ఫార్మెన్స్ తీసేస్తున్నారు ఆల్రెడీ. ఏమండి బిచ్చగాడి సినిమా అమ్మ మొగుడండి ఈ సినిమా. నాగార్జున గారికి, శేఖర్ కమల గారికి, ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది, మంచి కంబ్యాక్ ఇచ్చారు ఈ సినిమాతో. ఎందుకంటే గత 4-5 సినిమాల నుంచి కూడా చూస్తుంటే అన్ని ప్లాపులు వచ్చినాయి. చాలా రోజుల తర్వాత నా ఆకలి తీర్చింది కుబేరా సినిమా. రీసెంట్గా వచ్చిన సినిమాలో చెప్తే ఇది నా ఆకలి తీర్చింది, ఒక సినిమా ప్రేక్షకుడు ఆకలి తీర్చింది. సో ఎవరైనా సరే వాళ్ళు డబ్బులు పెట్టి సినిమా చూస్తే సాటిస్ఫై వెళ్తారు. ఇక్కడ కూడా మనకు ప్రతి సినిమాలో ప్రతి ఒక్క ఎమోషన్ క్యారీ చేశారు. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు గురించి ఎలా అంటే డబ్బు అనేది ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అనేది చాలా చక్కగా చూపించారు. స్క్రీన్ ప్లే బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్లో ఒక హై మనకు ప్రతి ఒక్క 20 నిమిషాలకు ఒక హై మూమెంట్ అనేది క్రియేట్ చేశారు సినిమాలో. ఇక్కడ మనకు 3 అవర్స్ సినిమా ఉన్నా కానీ ఇక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళాలి. అది ఒక శేఖర్ కమల డైరెక్షన్లో సాధ్యమైంది. అది చూపించారు శేఖర్ కమల్ గారు. తన స్క్రీన్ ప్రెజెన్స్, ధనుష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. షటిల్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. డిఎస్పీ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అంటే తన ఎక్కడ ఏది కావాలి, ఎక్కడ ఏది ఉండాలో తనకు డిఎస్పీకి తెలిసినంత ఎవరికి తెలియదేమో. దైవభక్తికి సంబంధించిన సాంగ్స్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు డిఎస్పీ గారు. పోయిరామామ సాంగ్ సినిమాకి హైలైట్, ధనుష్ గారి యాక్టింగ్ హైలైట్, నాగార్జున గారి యాక్టింగ్ హైలైట్, వాళ్ళు చేసే హెల్ప్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి కూడా బాగా కుదిరేటట్టు చూసుకున్నారు. సినిమా చాలా రిచ్గా వచ్చింది, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి సినిమా ఖచ్చితంగా మనము సంవత్సరంలో మిస్ చేయకుండా సినిమా అంటే కుబేరా. ఇలాంటి సినిమా చూడండి, చాలా బాగుంది. సో మనకు మళ్ళీ ఇలాంటి సినిమా చూసిన తర్వాత అనిపించేది, అరే ఇది కదరా సినిమా చూడాల్సింది, మనకు కావాల్సిన సినిమా ఇది కదరా అనిపిస్తుంది. సో చాలా బాగుంది సినిమా. సో మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నాది 3.5 బ్రో 5కి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశం ఎలా దోచబడుతుంది అనే దానిపైన తీసిరు సినిమా. ఒక బెగ్గర్ క్యారెక్టర్ని చేసుకుంటూ కంప్లీట్గా ఉన్న ప్రజెంట్ దోచబడుతున్న దాన్ని చూపించండి అన్నట్టు. ఎట్లా చెప్పాలి మీకు, ఇది క్యాపిటలిజంకి కౌంటరింగ్ అన్నట్టు. ఇది కంప్లీట్గా అంటే రిచ్ వాళ్ళు ఉంటారు కదా, దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళకి కౌంటర్ సినిమా. ఇది చాలా డీప్గా స్టడీ చేసి రాసిరు స్టోరీ, ఎక్సలెంట్ ఉంది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్, మాస్ ఇట్లాంటివి స్మగుల్స్కి దానికి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఇలాంటి మూవీస్కి ఇవ్వరు. బట్ ఇది చూస్తే మాత్రం డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎప్పుడు మనకు లవ్ స్టోరీస్, రొటీన్ స్టోరీస్ కాకుండా ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమా తీయడం శేఖర్ కమల సార్కి సాధ్యమైంది, సక్సెస్ అయింది సినిమా. నాగార్జున గారు, ధనుష్ గారు ఇద్దరు పోటీపడి నటించారు సినిమాలో. ఎక్కడ కూడా అంటే ఎవరు బాగా చేసిరు, ఎవరు బాగా చేయలేదని చెప్పకుండా అందరు బాగా చేసిరు. ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసిరు. టైంని, కాస్టింగ్ అసలు బిచ్చగాడి క్యారెక్టర్లో ధనుష్గా అనిపించలేడు, అంత న్యాచురల్గా నటించిండు. బాగుంది సినిమా. 2-3 సెకండ్లు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బట్ ఓవరాల్గా అయితే సినిమా మంచిగా ఉంది, మంచి సినిమా అని చెప్పొచ్చు. హైలైట్ సీన్స్ అంటే ట్విస్ట్, లాస్ట్లో ట్విస్ట్ జరిగింది, అది బాగుంది సినిమా. ఇది క్యాపిటలిజం. రష్మిక అంటే ఏమంటున్నారు, రష్మిక గారు తక్కువ చూపించారంటే అక్కడ నీడెడ్, అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు. బట్ ఓవరాల్గా అయితే సినిమా బాగుందండి, చూడండి డెఫినెట్లీ. పుకారులు నమ్మకండి, లాగ్ ఉంది అది ఉందని, అవన్నీ పుకార్లు. సినిమా లవర్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కలెక్షన్ అంతవరకు వెళ్ళదు, 300 crores అయితే మినిమం వెళ్తుంది. రేటింగ్ 5కి 4 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. అంటే టోటలీ చాలా బాగుంది. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వి క్రైడ్ అండ్ బికేమ్ ఎమోషనల్ సో మెనీ టైమ్స్. బట్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాం కూడా తెలియట్లేదు. ఇట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ టు ప్రాసెస్ ద ఎంటైర్ మూవీ. అండ్ we are very proud of our friends who work for the direction team, and we saw their efforts coming on the screen, so it was very good.
నాగార్జున గారిది ఐ థింక్ గగనం ఎంత నచ్చిందో ఈ సినిమా పర్ఫార్మెన్స్ మళ్ళీ అంత నచ్చింది నాకు. ఐ మీన్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద టిపికల్ హీరో ఐకాన్ ఆఫ్ వాట్ నాగార్జున గారు వాజ్. చాలా విజయవాడ క్యారెక్టర్లో ధనుష్ ఎలా ఉన్నారు? ధనుష్ యాక్చువల్లీ బిచ్చగాళ్ళనే ఉన్నారు. దట్ ఈస్ హౌ హీ యాక్టెడ్. సో ఇట్ వాస్ వెరీ న్యాచురల్ ద వే హీ యాక్టెడ్ ఆన్ వెరీ ఎమోషనల్. రష్మిక క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో చాలా బాగా నచ్చింది మాకు. సినిమా హిట్ బ్లాక్ బస్టర్ మాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ ఇట్. ఎంత ఇస్తారండి? 5 or 4 or 3? ఆఫ్ కోర్స్ 5 on 5. సాంగ్స్ ఎక్కువ ఉన్నాయా? మూవీకి తగ్గట్టు ఉన్నాయా సాంగ్స్? సాంగ్స్ సరిపోయినంత ఉన్నాయి, బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అమేజింగ్. చాలా డిఎస్పీ గారు డెంట్ లెట్ us down. శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ కి స్టోరీ కి ఎంత ఇస్తారు రేటింగ్? 5 కి. రేటింగ్ ఎంతండి? సో ఆల్ 5 on 5. I would say it's a full package. ధనుష్ యాక్టింగ్ అనే చెప్పేసాను అనే చెప్పొచ్చు. అన్నది బాగుంది.